ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దీని బ్రతికే ప్రశ్నార్థకం అయిపోయింది. మీరిద్దరూ ఏ సమాధానం చెప్తారో చెప్పండి. నేను అడిగేది మిమ్మల్నేనండి. ఎలా జరిగిందో చెప్పండి. అది పొరపాటున ఏదో కాలికి గుచ్చుకున్నట్టుందండి. ఇది పొరపాటును గుచ్చుకుంటే జరిగేది కాదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఎవరు చేశారో చెప్పండి. మీరు చెప్పరా? అయితే నేనే వెళ్ళి తెలుసుకుంటాను. గౌతమ్ గారు, గౌతమ్ గారు ఆగండి. కోర్టు చెప్పిందే అందరికీ సమాధానం అమ్మా. నువ్వు అనవసరంగా అదితిని వెనకేసుకొచ్చి తనకి మళ్ళీ ఆశలు కల్పించుకో. మరి నేనేంటి అంకుల్? నేను మొదటి నుంచి గౌతమ్ మీద ఆశలు పెట్టుకున్నాను కదా. ఇక ఆశలు వదిలేసుకోమ్మా. గౌతమ్ అహల్య సొంతం. నన్ను పరాయిదాన్ని చేశారా అంకుల్? ఇక నేను గౌతమ్కేమి కానా? అర్థం చేసుకోమ్మా. గౌతమ్ని మర్చిపో. ఎంత తేలిగ్గా అంటున్నారు అంకుల్. నా ప్రాణం పోయేదాకా గౌతమ్ని వదిలిపెట్టను. మీరు చెప్పినా, కోర్టు చెప్పినా, ఎవరు చెప్పినా గౌతమ్ని వదిలే ప్రసక్తే లేదు. ఎప్పటికీ గౌతమే నా భర్త. రాజుగారు, ఆ కుంకుమ నీళ్ళ పళ్ళెం ఇటు తీసుకురండి త్వరగా. అలాగే బాబు. ఎందుకు గౌతమ్? ఈ ఇంట్లో మనుషులే ఉన్నారనుకున్నాను నాన్న. కానీ సాటి మనుషుల రక్తాన్ని కళ్ళ చూసే రాక్షసులు కూడా ఉన్నారని నేను అనుకోలేదు నాన్న. రక్తమేంట్రా? చెప్తాను నాన్న. ఇలా ఇవ్వు. ఈ కుంకుమ నీళ్లలో గాజు పెంకులు కలిపింది ఎవరు? అహల్య రక్తాన్ని కళ్ళ చూడాలని ఎవరు అనుకున్నారు? చెప్పండి. మర్యాదగా చెప్తారా లేదా? మీరిలా మాటలతో అడిగితే చెప్పరు. ఆ బాధ ఎవరికైనా బాధే అని మీకు తెలియాలి. రే గౌతమ్, ఏం చేస్తున్నావురా? వద్దు. మీరు ఆగండి నాన్న. మీకు తెలియదు. ఇది ఎవరు చేశారో నాకు తెలియాలి. వద్దండి, నా మాట వినండి. నన్ను ఆపక హల్య. ఇది ఎవరు చేశారో నాకు తెలియాలి. ఎవరు చేశారో నాకు చెప్పాలి. నేను చెప్తాను మావయ్య. ఆ
ప్లేట్లో గాజు పెంకులు కలిపింది అదితి. ఈ విషయం మీతో చెప్పనివ్వకుండా మా అమ్మ నోరు నొక్కేసింది. నువ్వు అసలు మనిషివేనా ఆదితి? రోగాలు తగ్గించి గాయాలు మాన్పించే డాక్టర్ అయ్యుండి ఇంత నీచానికి దిగజారుతావా? నీకు ఆల్య మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంత కోపమా? అసలు నిన్నేం చేయాలి? ఆగండి ఆగండి ఆగండి. అదితి నేను చేయకండి. ఏంటో చేసేది? గౌతమ్ నన్ను తిడతాడు, మధ్యలో నువ్వేంటి? మేము చూసుకుంటాం, నువ్వేంటి మధ్యలో? పక్కకెళ్ళు. పక్కకెళ్లాల్సిన అహల్య కాదు, నువ్వు నువ్వు మా మధ్యలోకి వచ్చింది నువ్వు, మమ్మల్ని విడతీయాలని చూస్తుంది నువ్వు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు. నువ్వు ఒక మనిషిగా కాదు కదా, ఒక ఆడదానిలాగా కూడా నువ్వు అర్హత కోల్పోతున్నావు. అహల్య ఆపినందుకు కాదు, కొట్టడానికి కూడా. నిన్ను తాకాలంటే నాకు జుగుప్సగా ఉంది. నీకు నాకు మధ్య మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. తను చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి ఈ రాక్షసిని క్షమించు. పద.